ఇదంటే అవసరము కారపు చుట్టలు చేసుకోవడానికి అంతా. ఇంకా కప్ సాసర్లు, ఈ బాత్స్లు, ప్లేట్లు, డబ్బాలు, గ్లాసులు సెట్లు, ఇలా ఒక గ్లాస్ సెట్, తర్వాత ఇంకొక టైపు, తర్వాత ఇంకొక సెట్టు, ఇట్లా అన్నీ ఒక్కొక్కటి నచ్చినవన్నీ తీసుకుంటున్నాం అందరం. ఇవి వాడలేదు అసలు. ఎప్పుడో సంవత్సరానికి ఒకసారి పండగలకి కడుక్కోవడం, ఎత్తిపెట్టుకోవడం. ఇవి ఎప్పుడు నాన్న ఉన్నప్పుడు కొన్నవి. నాన్న ప్లేట్లో తినేవాడు, ఈ పింగాణి దాంట్లోనే తినేవాడు. ఊరికి ఎత్తిపెట్టుకోవద్దండి, అన్నీ వాడుతూ ఉండండి. ఎత్తిపెట్టుకొని చేసుకుంటా అంటే ఇదో ఈ పింగాణి దానికి ఇట్లా మూత పోయింది. ఎండకు షోకేజ్లో పెట్టి అక్కడ డైనింగ్ హాల్ దగ్గర పోయింది. ఒకటి ఉంటుంది, ఒకటి పోతూ ఉంటుంది. కొన్న వెంటనే వాడుకోవడం బెటర్. ఇది పూరిది, ఇదైతే ఉపయోగపడేదే. ఇదైతే అసలు వాడిందే లేదు. ఒకసారి ఎప్పుడన్నా వాడుంటామేమో పండగలప్పుడు, అది కూడా ఇవి ఏదో ఒకసారి వాడినాము. ఇంకా కప్ సాసర్లు అంటారా, అవి వాడుతూ ఉంటాము. ఇంకా కట్ గ్లాసెస్ తెచ్చుకుంటూ ఉండడము, అయిపోతూ ఉండడమే అది. ఇవైతే అసలు వాడలే లేదు. తేవడము, షోకేజ్లో పెట్టుకోవడం. ఇది నానున్నప్పుడు వాడినాం కదా, ప్రతిరోజు ఇందులో నీళ్ళు పెట్టుకొని తాగేవాళ్ళం అప్పుడు. తర్వాత నాన్న ఇదైనాక అది కూడా మానేస్తాం. ఇంకా ఓ సెట్లో ఒకటైతే పోయేది ఖాయమే. నిన్న కడిగేటప్పుడు కూడా ఇలాంటి గ్లాస్ ఒకటి పగిలిపోయింది, కట్ గ్లాస్ పోయింది. ఈ క్రాకరీ ఐటమ్స్ని మాత్రం చాలా జాగ్రత్తగా పెట్టుకోవాలా. ఈ హ్యాండిల్స్ పోయినా కూడా కష్టమే, వాటికి ఆ మూత పోయినా కూడా కష్టమే. ఇంకో స్టీల్ మూత పెట్టేసుకోవాలి. ఇంకా ఇవన్నీ డిష్లన్నీ ఎప్పుడోసారి ఎవరోరు రేర్గా వచ్చినప్పుడు వాళ్ళకి మాత్రమే వాడటం. ఎందుకంటే తీసుడు పెట్టుడు ఎందుకనేసి తీయం. అందరిళ్ళల్లో ఇదే, అవునా? కాబట్టి ఉన్నవేవో అన్నీ వాడుకుంటూ ఉండడమే నయం. ఎవరో వచ్చినప్పుడు ఏందో అనుకోవడం కాదు. ఉదాహరణకు ఈ పింగాణివే నానున్నప్పుడు అప్పుడు చెప్పినారు ఒకసారి, పింగాణి ఊరికే దాచుకోవడం, ఎత్తిపెట్టుకోవడం కాదు, వాటిని వాడాలి మనము, ఎవరో వచ్చే వాళ్ళ గురించి కాదు అని. వీటిలో 6 ప్లేట్లు నాన్న తినేటప్పుడు పోయినవే. ఇవి మాత్రం మాకు చాలా జ్ఞాపకం, ఈ పింగాణి ప్లేట్లు, కప్పులు.